హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు యూఎస్డి సిహెచ్ఎఫ్ పేరు గురించి అనౌన్స్ చేస్తాను ఫ్రెండ్స్. యూఎస్డి సిహెచ్ఎఫ్ ఇది డైలీ చార్ట్ ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా కంప్లీట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అంటే మీకు తెలిసిందే. ప్రీవియస్ డేస్ ఏదైతే ఉందో ఆ డేస్ అన్నిటిని డామినేట్ చేస్తూ ఫార్మేషన్ అయ్యే క్యాండిల్ ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్ చూడండి, ఆల్మోస్ట్ లాస్ట్ 2 months ఏదైతే ఉందో 2 months ప్రైస్ ఈ డివైడ్ ఉంది కదా పాయింట్, ఇది పర్టికులర్ 1 month, ఇది రీసెంట్ మంత్. సో ఈ 2 months ప్రైస్ని మార్కెట్ డామినేట్ చేస్తూ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ ఫ్రెండ్స్, బుల్లిష్ ఎన్గల్ఫింగ్. సో ఇదేంటంటే ఒక పాజిటివ్ సైన్, మార్కెట్ పైకి వెళ్ళడానికి ఒక ఇండికేషన్ ఫ్రెండ్స్. ఈవెన్ మన వీక్లీ చార్ట్ కూడా గమనిస్తే ఇది క్లియర్గా ఉంది చూడండి. క్లియర్గా ఈ క్యాండిల్ అనేది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. ఈరోజు యాక్చువల్గా ఫ్రైడే, సో క్లోజింగ్ డే అనమాట. సో ప్రాబ్లీ ఈరోజు జస్ట్ 100 to 200 పాయింట్స్ మూమెంట్ ఉండొచ్చు, రేంజ్ బౌండ్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ ప్లస్ ఆర్ 100 ప్లస్ 100 పాయింట్స్ కానీ మైనస్ 200 పాయింట్స్ కానీ. సో ఈ రేంజ్ అనేది మార్కెట్ క్లోజ్ అయితే మాత్రం ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ కింద కన్సిడర్ చేస్తాము. సో కమింగ్ డేస్లో మార్కెట్ అయితే కంపల్సరీ పైకి వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఎక్కడి వరకు వెళ్తుందని కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మార్చేసాను చూడండి. సారీ. సో ఈ రైట్ సైడ్ వచ్చి బ్లాక్ కలర్ 0.92093. సో ఈ 200 EMI ఫ్రెండ్స్. ఈ లైన్ ఏదైతే ఉందో 200 EMI ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా. సో ఈ క్యాండిల్, ఈ లైన్ ఏదైతే ఉందో లైన్ పై ఇక్కడ వరకు మార్కెట్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ప్రజెంట్ ప్రైస్ గమనిస్తే, ప్రజెంట్ ప్రైస్ చూస్తే 0.89924. సో రఫ్లీ 0.90,000 అనుకోవచ్చు మీరు. సో 90,000 నుంచి 92,000, ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ అనేది మార్కెట్ అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రొవైడెడ్ ఇక్కడ రూల్స్ కానీ కండిషన్ ఏంటంటే ఈ డైలీ చార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, నిన్న మీరు క్లియర్గా చెప్పాలనుకుంటే వీక్. సో వీక్ క్యాండిల్ లో నేను మార్క్ చేస్తాను ఇక్కడ. సో వీక్ లో గమనిస్తే మీరు ఈ 0.88257 ఈ వీక్, ఈ పర్టికులర్ ఈ మండే నుంచి ఫ్రైడే దాకా. సో వీక్ లో కింద కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ప్రైస్ కిందికి రాకూడదు ఫ్రెండ్స్. రాకూడదు అనే మీనింగ్ ఏంటంటే డైలీ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అవుతుంది కదా ఎవ్రీడే. సో ఎవ్రీడే క్యాండిల్ ఫార్మేషన్ అవుతూ ప్రైస్ కిందికి వస్తూ ఈ లో ఏదైతే 0.88257 దీనికంటే ప్రైస్ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వకూడదు. ఇన్ కేస్ ప్రైస్ కిందికి వచ్చి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు ఫ్రెండ్స్. లైక్ విక్స్ ఫార్మేషన్ అవ్వచ్చు, అంటే టైల్స్ ఫార్మేషన్ అవ్వచ్చు. బట్ ప్రొవైడెడ్ మెయిన్ కండిషన్ ఏంటంటే ఈ క్యాండిల్ లో ఏదైతే ఉందో 0.88257 ఈ క్యాండిల్ కింద కమింగ్ డేస్లో వచ్చే క్యాండిల్ క్లోజ్ అవ్వకూడదు. ఇన్ కేస్ క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ ఈ లెవెల్ మెయింటైన్ చేయనట్టే కమింగ్ డేస్లో ప్రైస్ అనేది కిందికి ఫాలో అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. బట్ ఓవరాల్గా నేను అనుకోవడం గమనిస్తే మార్కెట్ అనేది కంపల్సరీ ఆల్మోస్ట్ ప్రాబిలిటీ ఎంత అయితే 70 to 80% ప్రాబిలిటీ మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. రీజన్ ఏంటంటే యూఎస్డీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. బేసికల్గా స్విస్ కరెన్సీ అనేది స్ట్రాంగ్ అన్ని కరెన్సీతో పోల్చుకుంటే. బట్ ప్రజెంట్లీ యూఎస్ మార్కెట్ అనేది ఆల్ టైమ్ హై టచ్ అవుతుంది. అదొక పాజిటివ్ సైన్ యూఎస్డీ కరెన్సీ వరకు. సో యూఎస్డీ అనేది మిగతా పేర్స్ వేటితో పోల్చుకుంటే, అన్నిటితో పోల్చుకున్నా కూడా ఇది కమింగ్ డేస్లో పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ పాజిటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ లో కనుక బ్రేక్ అయితే కమింగ్ డేస్లో అగైన్ 2,000 to 3,000 పాయింట్స్ ఫాలో అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మంత్లీ చార్ట్ గమనిస్తే ఈ లో ఏదైతే మార్క్ చేశానో న్యూ లో మార్క్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ నెక్స్ట్ ఈ క్యాండిల్ ఏదైతే ఉంది ఈ క్యాండిల్ లో. సో ఇక్కడ మార్కెట్ అనేది ఫాలో అయ్యే అవకాశం 3,000 పాయింట్స్. ఇక్కడ నుంచి ఈ లో కనుక బ్రేక్ అయితే కమింగ్ డేస్లో 0.85 ఆల్మోస్ట్ 3,000 to 3,000 పాయింట్స్ మార్కెట్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. బట్ నేను అనుకోవడం అయితే 70 to 80% ప్రాబిలిటీ మార్కెట్ పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ రీజన్ గమనిస్తే ఇది మనకు హవర్లీ చార్ట్ చూడొచ్చు. మార్కెట్ ఎక్కడ ఈ 200 EMI లైన్ కింద ట్రేడ్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం EMI లైన్స్ పైన వెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఇది రెడ్ కలర్ 200 EMI, బ్లూ కలర్ 50 EMI. ఈ EMI లైన్స్ క్రాస్ ఓవర్ కూడా ఎక్కడ జరగలేదు. సో ఓవరాల్గా ఈ పాజిటివ్ పాయింట్స్ అన్నిటినీ క్లబ్ చేసుకొని గమనిస్తే మార్కెట్ అనేది పైకి వెళ్తాను గెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో మార్కెట్ పైకి వెళ్తుందా లేకపోతే డౌన్ఫాల్ అవుతుందా కమింగ్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.